డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. निकालो भाई चाहता क्या कि भाई बारिश अरे ये भगवंतुడు చెప్పండి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నాతో పాటు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ, స్పోర్ట్స్ శ్రీహరి గారు, అట్లాగే మా జై సంవిధాన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్ గారు, ఇతర అడ్వకేట్తో పాటు మీ అందరితో ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 42% రిజర్వేషన్స్ ఓబీసీస్కి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన జియో పైన కొద్దిమంది సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్తో కేసును రిప్రజెంట్ చేసి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన తరఫున ఈరోజు సుప్రీంకోర్టు ఆ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసినటువంటి కేసుని డిస్మిస్ చేసిందని చెప్పడానికి సంతోషిస్తాం. In English, if you want, I'll tell you. The reservations, 42% for OBCs, which has been bill passed. The government of Telangana issued a GO for providing 42% reservations in local body selections for the OBCs, for which some ex has come to the Supreme Court and filed a case against the state government decision. The court today heard the matter and the court has dismissed it in favor of the state government. Obviously, the government is very clear and the stand what we have taken. The state of, not only the state of Telangana, the whole country has been watching it. We are very clear that the state of Telangana wants to give the reservations to the OBCs 42% in local bodies. The government has already passed a bill and issued a GO also. We will stand by that and we will fight for that. We will apprise the same thing even in the సార్ ఇక్కడ సుప్రీంకోర్టులో ఇందాక ఎక్కడ కూడా కేసు మెరిట్స్లో పోలేదు, అంటే మీరు ఇచ్చిన జీవో చెల్లుబాటు అవుతుందా లేదా అనే అంశంలో పోలేదు. కేవలం తెలంగాణ హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి ముందుగా అక్కడ తెలుసుకోమని చెప్పింది. అంటే మీరు ఇచ్చిన జీవో చట్టబద్ధంగా చెల్లుబాటు which has come to the Supreme Court has been in favor of the government. they have merit. The case which has come to the Supreme Court against the GO has